కంక్లూడ్ చేయమని. శ్రీధర్ బాబు గారు మీరు చెప్పడం బాగుంది, కానీ ఎన్నిసార్లు మీరు మినిస్టర్స్ లేశారు? ఇప్పుడు మీరు లేచి ఏదో ఒక టాపిక్ మాట్లాడి సబ్జెక్ట్ను డైవర్ట్ చేసి నా ఫ్లోను కంటిన్యూ కాకుండా చేసి చెప్పాల్సిన విషయాన్ని చెప్పకుండా చేసి మీరు ఇట్లా అడ్డుకోవడం కరెక్ట్ కాదు. నెంబర్ 1. నెంబర్ 2, సార్ అట్లీస్ట్ ఐ రిక్వైర్ 15 minutes. నేను రాష్ట్రానికి ఉపయోగపడేదే చెప్తా సార్. రెండోది, గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, హరీష్ రావు గారు 15 నిమిషాలు. ఒక్క విషయం, ఎన్నిసార్లు మంత్రులు డిస్టర్బ్ చేసినా కూడా మీకు 45 నిమిషాల టైం ఉన్నది మీకు మాట్లాడాలి. 45 నిమిషాలే, కానీ గంటన్నర మీరు మాట్లాడినరు. ఎక్కడ సార్ గంటన్నర మీరు మాట్లాడినరు. 5 నిమిషాల్లో కన్క్లూడ్ చేయండి ప్లీజ్. వాళ్ళు అడిగిన అధికార పక్షం వాళ్ళు అడిగిన అలొకేషన్ చేయండి సార్. ఏ పార్టీకి ఎంత ఇస్తారో అలొకేషన్ చేయండి. ఉన్నది నా దగ్గర ఉన్నది. ఎక్కడ సార్? 39 మంది ఉన్న పార్టీకి ఇదా సార్ 45 నిమిషాలు ఉంటుందా సార్? బయటనేమో హరీష్ రావు గారు తీసుకో, హరీష్ రావు గారు తీసుకో. రాజగోపాల్ రెడ్డి గారు ప్లీజ్. రాజగోపాల్ రెడ్డి, హరీష్ రావు గారు ప్లీజ్. 1 గంట సభ నడుస్తే కాంగ్రెస్కు 32 నిమిషాలు వాళ్లకు సమయం కేటాయించబడుతుంది. మీకు 20 నిమిషాలు సమయం కేటాయించబడుతుంది. 2 గంటలు నడిస్తే 64 నిమిషాలు అధికార పక్షానికి కేటాయించవలసి వస్తుంది. మీకు 39 నిమిషాలు. కానీ ఇప్పుడు నడిచిన 3 గంటలల్లా 1.5 hour మీరే మాట్లాడింది. వాళ్ళ మంత్రుల సమయం తీయంగా ఇప్పుడు 5 నిమిషాలల్లా కన్క్లూడ్ చేయండి ప్లీజ్. 5 నిమిషాలలో దయచేసి అధికార పక్షం అడిగిన 3 రెజల్యూషన్స్కు మీరు సమ్మతమా కాదా అది చెప్పండి. వేరే అభిప్రాయం ఉంటే మనం చెప్పండి సార్. ఇప్పటికీ స్పీకర్ సార్, మై అంబుల్ సబ్మిషన్ దయచేసి ఒక 15 నిమిషాలు ఇవ్వండి. 1. 2, తీర్మానాన్ని వాళ్ళు లేటుగా అయినా కనీసం అంగీకరించి ముందుకు వచ్చినందుకు మేము స్వాగతిస్తున్నా అని 3 సార్లు చెప్పిన తప్పును ఒప్పుకున్నారు. 2 మీటింగ్లలో వాళ్ళు ఆడ బోర్డుకి అప్పచెప్తామని ఒప్పుకొని ఇప్పుడు నల్గొండ సభ దెబ్బకి ఇవాళ పెట్టినందుకు చాలా సంతోషం, దాన్ని స్వాగతిస్తాం. ఇకపోతే గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కన్క్లూడ్ చేయండి. నాకు కొంచెం టైం ఇవ్వాలి దయచేసి. 5 minutes. 15 minutes. నేను చాలా ఇంపార్టెంట్ చెప్పాను. 1, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా సీనియర్ సభ్యులు, గతంలో కూడా మంత్రిగా పనిచేశారు. వారు ఒక విషయం ఏం చెప్పే ప్రయత్నం చేసిందంటే, నేను పోలే కదా మీటింగ్కు, నేను సంతకం పెట్టలేదు అంటుండ్రు. అసలు గవర్నమెంట్ ఎట్లా పనిచేస్తే అధ్యక్ష? ఇంటర్నేషనల్ అగ్రిమెంట్లు జరిగినా, ఈ రాష్ట్రాల మధ్య అగ్రిమెంట్ జరిగినా సంతకాలు పెట్టేది అయితే హెచ్ఓడి పెడతాడు, లేకపోతే సెక్రటరీ పెడతాడు తప్ప మంత్రులు పోయి సంతకాలు పెట్టేదో మంత్రులు పోయి మీటింగ్ అటెండ్ చేసేది ఉండదు. ఆ విషయం ఒక్కసారి వారు తెలుసుకుంటే మంచిది. ఇకపోతే అధ్యక్ష, బేసికల్లీ ఈరోజు ఈ నీటి కేటాయింపులు ఎట్లా జరుగుతాయి, ఈ పంపకాలు ఎట్లా జరుగుతాయి? సెక్షన్ 3 మనకు వారు ప్రశ్నించారు. అయితే ఈ నీటి కేటాయింపుల కోసం చాలా ముఖ్యమైన విషయం రాష్ట్రానికి పనికొచ్చేది చెప్తా ఉన్నా. నేను రాష్ట్రానికి ఉపయోగపడే విషయం నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా. వారు రే ప్లీజ్ విక్రమార్క, నువ్వు చాలా సీనియరు. సార్, హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రిగా చేశారు. ఒకవేళ ఇరిగేషన్ మీద మాట్లాడాలనుకుంటే